టీఆర్ఎస్ ఎల్పీలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనకు అనిపిస్తా ఉంది మరి గవర్నర్ ప్రసంగం పైన కూడా టీడీపీ నాయకులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈయన పూర్తి అనుకూలంగా మారిపోయిండు అనేటువంటి అర్థంలో మాట్లాడుతూ ఉన్నాడు. గవర్నరు ఎవరైనా ప్రభుత్వం యొక్క పాలసీస్, ప్రభుత్వం ప్రజల పక్షాన నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలనే గవర్నర్ ప్రసంగంలో ప్రసంగిస్తారు తప్ప ఇంకొకటి కాదని మా గౌరవ ముఖ్యమంత్రి గారు సభా సాక్షిగానే చెప్పినటువంటి విషయం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు 33 నెలల ప్రభుత్వం సాధించినటువంటి అనేక విజయాలను చెప్పచ్చు. ఎందుకనంటే ఈరోజు వృద్ధి రేటు కనుక చూసినట్టయితే జిఎస్డిపి ఈ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలలో మరి దాదాపుగా 17.2% పెంచుకోవడం జరిగింది. ఇది దేశం మొత్తంలో ఉన్నటువంటి 9.8 కంటే కూడా చాలా ఎక్కువ. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో 9.8, ఇది జాతీయ స్థాయిలో చూసినట్టయితే 8.7 నమోదైంది. సేవా రంగంలో చూసినట్టయితే 14.6 మన రాష్ట్రంలో మరి మనం సాధించుకోగలిగితే జాతీయ స్థాయిలో 11.9. మరి ఈ విధంగా జిఎస్డిపి ఆదాయాన్ని చూసినట్టయితే దేశంలోనే అగ్రగామిగా ఈరోజు 13.7% నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో 11.5% జాతీయ జిఎస్డిపి నమోదైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులకు ఏదైతే 9 గంటల కరెంటు నిరంతరాయంగా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మాట నిలబెట్టుకొని మొన్న ఫిబ్రవరి మాసంలో ఖచ్చితంగా 9 గంటల కరెంటునిచ్చి రైతులను అన్ని విధాలు ఆదుకోవడం అనేది జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో కొత్తగా మరి 4190 మెగావాట్ల కరెంటు ఉత్పత్తిని సాధించుకోవడం కూడా జరిగింది. ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా సులభతర వాణిజ్య విధానంలో మొదటి స్థానం మరి సంపాదించడం దేశంలోనే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా 3451 పరిశ్రమల ద్వారా ఏదైతే టీఎస్ ఐపాస్ తెలంగాణ రాష్ట్రంలో ఆచరిస్తున్నటువంటి పద్ధతి ద్వారా ఇప్పటికే 3451 పరిశ్రమలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పి దాదాపుగా మరి 2,20,000 మందికి ఉపాధి రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఐటీ రంగం నుండి వస్తున్నటువంటి ఆదాయంలో దేశంలోనే 2వ స్థానంలో నిలవడం అనేటువంటిది మరి మన రాష్ట్రం యొక్క పాలనా విధానం, గౌరవ ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఇంత అభివృద్ధిని మనం మరి కాంక్షిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా సంక్షేమ రంగంలో దేశంలోనే ఏ రాష్ట్రము అవలంబించినటువంటి పద్ధతుల ద్వారా దాదాపు 35,000 కోట్ల ఖర్చుతో మరి 30 పథకాలను ప్రజలకు అందిస్తూ ఈరోజు 35,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టేటువంటి పద్ధతులలో ఈ ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పిల్లలకు సన్నబియ్యం ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం ద్వారా 496 కోట్ల ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చాలామంది అనేక సంవత్సరాల నుంచి మరి వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూసి మా జీవన విధానంలో మార్పు రావాలనేటువంటి విఆర్ఏల జీత భత్యాలను పెంచడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. గతంలో 6,500 ఉంటే మరి 10,500 పెంపు చేయడం. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు సంబంధించి 4,200 నుంచి 10,500కు పెంచడం. అదేవిధంగా హెల్పర్స్కు 2,200 నుంచి 6,000 రూపాయలకు జీతభత్యాలు పెంచడం అనేటువంటిది చాలా గొప్పగా నేను భావిస్తూ ఉన్నాను. ఇవే విషయాలను
గవర్నర్ గారి ప్రసంగంలో కూడా వారు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా 33 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కొత్తగా 27,481 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం కూడా జరిగింది. ఇది టిఎస్ ఐపాస్ ద్వారా మరి 5,936, అదేవిధంగా సింగరేణి కంపెనీలో 4,500 ఉద్యోగాలు, అదేవిధంగా విద్యుత్ రంగంలో 2,681 ఉద్యోగాలు, ఆర్టీసీలో 3,950 మందికి, పోలీస్ డిపార్ట్మెంట్లో 10,442 మందికి, అదేవిధంగా త్వరలో మళ్ళీ టిఎస్ ఐపీఎస్ ద్వారా మరో 12,000 ఉద్యోగాలు నియమించుకోవడం కోసం ఉత్తర్వులు కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 24,000 మందిని వాళ్ళను క్రమబద్ధీకరించేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం చాలా గొప్ప విషయంగా ముఖ్యమంత్రి గారి ఉదార స్వభావానికి, కార్మికుల పట్ల వారికి ఉన్నటువంటి ఆకాంక్ష ఎటువంటిదో ఈ సందర్భంగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా చేతి వృత్తులైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి వారిని ఆదుకోవాలి, వాళ్ళని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో